హాయ్ అండి. మరి సండే అంటే నాన్ వెజ్ తెచ్చుకుంటాం అందరం కూడా. సో మరి చికెన్ ఆర్ మటన్ సమ్ ఫిష్ ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటాం కదా. మరి చికెన్ అయితే కంపల్సరీగా మరి పిల్లలందరూ కూడా చికెన్, పెద్దవాళ్ళైనా పిల్లలైనా చికెన్ అంటే అందరికీ ఫేవరెటే కదండి. మరి ఎప్పుడు కూడా మనం చికెన్ పీసులుగా కొట్టించుకుంటాము. బట్ అలా కాకుండా ఈసారి మరి కోడి పర్నే నేనైతే వండానండి. కోడిగా మరి ఎలా ఉడికింది, ఇంత గ్రేవీగా అందరూ ఫ్రై చూసుంటారు. బట్ నేను కర్రీ వండుతున్నాను చూడండి. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది. చూసారు కదా. మరి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టేసుకోవాలండి ఖచ్చితంగా. మరి దాంట్లో వచ్చేసి మరి ఉప్పు, కారం, పెరుగు, నిమ్మకాయ, మరి అల్లం వెల్లుల్లి పేస్టు, మరి కొంచెం పసుపు అన్నీ కలుపుకొని మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలండి. పెట్టేసుకొని సో మరి కుక్కర్లో అయితే ఆనియన్స్ అవన్నీ ఉడికిన తర్వాత మరి చికెన్ ఏదైతే కోడి అయితే ఉందో అదైతే పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఒక 6 విజిల్స్ రానివ్వాలి. మరి వాటర్ చూసుకొని పోసుకోవాలండి. అసలు కూర ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా, మీరు ముక్క చూస్తున్నారు ఎలా ఊడిపోయిందో, చాలా బాగుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టపడతారండి. ఇట్లాగా తలా ఒక జాయింట్ పీస్ తీసుకోవచ్చు, చాలా బాగుండిద్ది. మరి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి చాలామంది చూస్తున్నారు, చాలా థ్యాంక్స్. సో మరి ఈ కోడి 3/4 కేజీ ఉందండి. మరి నేనైతే మేము ముగ్గురమే అని చిన్నది తెప్పించాను. మీ ఇంట్లో ఉన్న మనుషులకు తగ్గట్టు మీరు పెద్దదైనా తెప్పించుకోవచ్చండి. సేమ్ ప్రాసెస్. దీని ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. మరి తప్పకుండా ట్రై చేయండి. మీకు ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. మరి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. అందరూ ఫ్రై తినుంటారు కానీ మరి ఇట్లా తినుండరు. ఇలా డిఫరెంట్గా చేసి మరి ఎంజాయ్ చేయండి చికెను. మరి ఆ గ్రేవీ కూడా రైస్లోకి అసలు ఎంత పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందండి. మీ స్పైసీనెస్ కారం తగ్గట్టు వేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.